ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా భగవద్గీత ధ్యాన సప్తాహం. నంద్యాల జిల్లా రామాపురం గ్రామంలో ఉత్సాహంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర. మెదక్ జిల్లా నర్సాపూర్లోని లక్ష్మీనారాయణ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా అమావాస్య ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో అద్భుతంగా అమావాస్య మౌన ధ్యానం. ఆదిలాబాద్ జిల్లా వడ్డాడి గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా అమావాస్య ధ్యానం. ఇక వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ చే భగవద్గీత ధ్యాన సప్తాహం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు జ్ఞానదాత డిటి వెంకటేష్ భగవద్గీత జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిరమిడ్ మాస్టర్లు ఓబయ్య, రమణారెడ్డి, చలపతి, లీలావతి దంపతులు విచ్చేశారు. వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో అమావాస్య మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు అమావాస్య ధ్యాన విశిష్టత, అమావాస్య ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించి ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని కోరారు. ఆ తర్వాత జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలను ధ్యానులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆటపాటలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం వడ్డాడి గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ చే అమావాస్య ధ్యానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత సునీత వెంకట్ ధ్యానం శాకాహార విశిష్టతల గురించి అద్భుతంగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం బ్రహ్మర్షి పాత్రిజీ సినిమా పోస్టర్ ని విడుదల చేసి అందరికీ సినిమా టికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అమావాస్య ధ్యానం సందర్భంగా శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరం పుసులూరు, శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా రామాపురం గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు. మహాకర్ణ శాకాహార సద్భావన యాత్రలో ధ్యానులు పాల్గొని ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు ధ్యానం శాకాహార విశిష్టతల గురించి గ్రామస్తులకు చక్కగా అవగాహన కల్పించారు. అనంతరం శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాత శ్రీనివాసులు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్రీ గురుభ్యో నమః. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి అమ్మగారి మార్గదర్శకత్వంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న అహింస మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర శ్రీ గురు పిరమిడ్ ధ్యాన కేంద్రము పుసులూరు, శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రము నంద్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ యాత్ర నంద్యాల జిల్లా బండాత్మగూరు మండలము రామాపురం గ్రామంలో ఈ రోజు ఈ యాత్ర చేయడం జరుగుతా ఉంది. ఈ యాత్రకు
మన గురుదేవులైనటువంటి పితామహ బ్రహ్మర్షి భత్రిజీ గారిని కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. అలాగే సదానంద స్వామిని, స్వర్ణమాల పత్రి అమ్మగారిని, శ్రీకృష్ణ భగవానుని, పరమశివుణ్ణి, సకల హాస్టల్ మాస్టర్స్ ను, సకల గురుమండలిని ఈ ర్యాలీకి ఆహ్వానించుకుంటూ ఈ యాత్ర మొదలు పెడదాం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ పిరమిడ్ ధ్యాన మందిరంలో అమావాస్య ధ్యానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పావని మాట్లాడుతూ ఆధునిక యుగంలో ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమని తెలిపారు. అమావాస్య రోజు భూమిపై అపారమైన విశ్వశక్తి కలిగి ఉంటుందని, ధ్యానులందరూ ఎక్కువ సమయం సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత పావనిని ఘనంగా సన్మానించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సత్యనారాయణ, లక్ష్మీ దంపతులు, పిరమిడ్ మాస్టర్లు రాములు యాదవ్, భిక్షపతి, ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. గత జన్మల్లో ఎంతో సాధన చేసి ఉండడం వల్లనే ధ్యాన మార్గంలోకి రాగలుగుతామని స్పష్టం చేశారు. ఎంతో చిత్తశుద్ధితో ధ్యాన సాధన చేసినప్పుడే ఫలితం ఉంటుందని తెలియజేశారు. అలాగే పలు భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. స్థిరంగా ఉండాల్సి ఉంటుంది. శుద్ధ బుద్ధి లేదనుకో, అది స్థిరంగా లేదనుకో, నేను చదివింది కూడా ఇటుకు వస్తానే నాకు కంఠస్థం ఆడే ఉంటుంది. మీ మొహం చూస్తాను, నాకు మంచికి రావు. ఏం చేయాలిగా? ఏం సంబంధం? ఏం మన ప్రయత్నం ఎంత ఉంటే కానీ అది వ్యక్తికి రావాలి కదా. బుద్ధి శుద్ధంగా ఉంటుంది తప్ప. ఇప్పుడు కొండ మీద ఎంతో రసం గుర్తుంది, ఆడేం నిలబడతాయి, దేని పాలవుతాయి? ఎంత కొండ మీద నీళ్లు అన్నా అవి ఎక్కడ పోతాయి? ఏటికి చేరుతాయి? ఏటికి చేరుతాయి, లేకపోతే సముద్రానికి చేరుతాయి, కానీ కొండ మీద నిలబడాలి. అలాగే బుద్ధి కఠినంగా ఉందనుకో, అది ఆడ స్టాక్ ఉండే అవకాశం లేదు. మనము ఎన్నో జన్మల్లో సాధన చేసుకుంటూ వస్తేనే మనకు ఆ జ్ఞానం పైన కూడా ఆసక్తి ఉంటుంది. జన్మల్లో ఎంతమందికి ఇలా ఇంట్రెస్ట్గా ఏంటంటారు, బోర్ కొట్టుకోకుండా. మీకు బోర్ కొట్టడం నాకు అనేవాళ్ళు ఎంతమంది? ఏదో బలవంతంగా కూర్చుంటారా, లేదా ఇష్టమే ఉంది అంటే ఇష్టం చేసుకొని బలవంతంగా కూర్చుంటారా, లేదా దాంట్లో ఏదో అనుభూతి కలుగుతుందే, ఏదైనా దానిపైన అది వినేటప్పుడు పూర్తిగా ఆస్వాదించడం. విశాఖపట్నం గాజువాకలోని విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి విచ్చేసి ధ్యానం, శాకాహార విశిష్టత గురించి అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత పిఎస్ఎన్ మూర్తిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. అనంతరం అందరూ కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు. పిరమిడ్ మాస్టర్లు ధనలక్ష్మి, అప్పారావు సారథ్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అన్ని జీవుల్లో నేను గొప్ప అనుకునే మనిషి 3 రోజుల క్రితం చచ్చిన శవమా ఆహారమా చెప్పండి. కొంచెం మొదలుపెట్టాలి. కొంచెం 3 రోజుల క్రితం చచ్చిపోయిన చేప, అవునా కాదా? నేను చెప్పడం కాదు, చేపలు కొంటున్నా కదా మనం. ఆమె అడుగు, ఏమ్మా ఎన్ని రోజుల క్రితం నువ్వు పెట్టి తెచ్చాను అడుగు. 3-4 రోజులకి ఆగి ఎప్పుడు దొరికితే అప్పుడు తీసుకొని అమ్ముతారా? ఐసేసి పెట్టేస్తున్నారు. కొంతమంది ఈ మధ్యకాలంలో లైవ్ చేస్తున్నారు. లైవ్ చేస్తే ఏదో బాగుంటుంది. లైవ్ అయినా దాన్ని కోసినప్పుడు ఏమో తెలుసా మీకు? ఒక జంతువుని కోసినప్పుడు, రక్తం వచ్చే జంతువుని కోసినప్పుడు అది ఆ బాధని తట్టుకోవడం కోసం రకరకాల విషయాల్ని దాని శరీరంలో గీర్ చేస్తుంది, విడుదల చేస్తుంది. అర్థమవుతుందని చెప్పేది. ఒక సినిమా విడుదల అంటున్నా కదా,
పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గొబ్బిలమ్మ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందవచ్చునని తెలిపారు. ధ్యాన సాధన ద్వారా తనకున్న అస్తమయ వ్యాధిని తగ్గించుకున్నానని తెలియజేశారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత గొబ్బిలమ్మను సన్మానించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రింకి రంగదాస్, నరసింహారావు, వెంకట్రామయ్య, పద్మావతి, ఆచంట చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇదేదో ఉంది, కళ్ళు మూసుకుంటే చీకటి ఉండాలి కదా, కళ్ళు మూసుకుంటే వెళ్తురు ఎందుకు కనిపించింది, ఇందులో ఏదో ఉందని మళ్ళీ చేస్తూ ఉండగా ఒకరోజు ప్రసాద్ గారు సీతారామ స్వామి గుళ్ళోకి ధ్యానం క్లాస్ రమ్మన్నారండి. అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉండగా పౌర్ణం ఆ రోజు ఇస్తే ట్యూబ్లైట్ వెలిగినట్టు అనిపించింది. ఇది ఇంకా ఏదో ఉంది, లేకపోతే ఇంత కాంతి ఇంత తేజో ఇది ఎలా ఉంటుంది అని చేస్తూ ఉండగా ఇంకా నాకు అనుభవాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుండి గోల్కొండ ఎలా చూసేదాన్ని, ధ్యానంలో ఉండగానే పెద్ద తిరుపతి శేషాద్రి మెట్లు చూసానండి. అలాగన్నీ అన్నీ కాదు, ఎన్ని అనుభవాలు, అలా నువ్వు కూర్చుంటే చాలా అనుభవాలు వచ్చేసాయి అనమాట. ఏమి వచ్చినాయి ఏంటి, ఇలా చెప్తుంది ఏంటి, మాకు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మేము రన్నింగ్ రావట్లేదు, మాకు రావట్లేదు, మీకెందుకు వస్తున్నాయి, మేము పిరమిడ్ కట్టించాం, మాకు ఏమీ రావట్లేదండి వారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో అమావాస్య ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. అమావాస్య ధ్యానంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు అమావాస్య ధ్యాన విశిష్టత గురించి అవగాహన కల్పించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మహాపురుషుడు, మహానుభావుడు అనే అంశాల గురించి చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ సినిమా పోస్టర్ ని విడుదల చేసి ఈ నెల 19న విడుదల అవుతున్న బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సినిమాను అందరూ చూడాలని కోరారు. పత్రిజీ గారు స్వయంగా చెప్పారు, నేను 5 జన్మల నుంచి గత 5 జన్మల నుంచి ధ్యాన ప్రచారం చేస్తున్నాను అని చెప్పాడు. ఈ జన్మకు ముందు గత 5 జన్మల నుంచి నేను ధ్యాన ప్రచారమే చేస్తున్నాను అన్నాడు. అలాగే ఇంకొక మాట కూడా చెప్పాడు, నేను ఒకానొక జన్మలో దాదాపుగా 200 సంవత్సరాలు ఒక్కసారి ధ్యానంలో కూర్చుంటే 200 సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్నాడు. అంత గొప్ప యోగి, మహాయోగి. జన్మలో ఆయన ధ్యానమే అవసరం ఎందుకు లేదంటే అప్పట్లో చేసిన ఆ యొక్క ధ్యానం యొక్క శక్తి నడుపుతాను. గుర్తుపెట్టుకోండి, ఏ మనిషికైతే సమస్యలు పెరుగుతున్నాయి, మరి దుఃఖం పెరుగుతుంది, కష్టం పెరుగుతుంది, మరి అవమానాలు పెరుగుతున్నాయంటే వాళ్ళు సాధన పెంచాలి. మీరు సమస్యలకు అల్లగా చూడాల్సింది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రేమతత్వం అనే అంశం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నా ప్రియమైన గురువులారా, ఎంత మంచి పదాలు వాడి అంత పై స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు కిందికి దిగొచ్చి అందరినీ కూడా భగవంతునిగా చూస్తారండి. అదే సత్యసాయి బాబా కూడా అలాంటి ఒక పదం వాడతాడు. సత్యసాయి బాబా ఆయన మీటింగ్ ఎప్పుడైనా వినండి, ప్రేమ స్వరూపులారా, ఆయన ప్రేమ స్వరూపులారా అనే పదం వాడతాడండి. అంటే అందరినీ కూడా ప్రేమగా పిలిచేవాడు. అలాంటి ప్రేమ ఎలాంటిదంటే అతని తల్లి లాంటి ప్రేమ, ఎలాంటి కలుషితము లేనటువంటిది, అన్కండిషనల్ లవ్.
అంటే ఆ ప్రేమకు నియమాలు నిబంధనలు లేవు. అంటే నన్ను ప్రేమిస్తే నేను ఇది ఇస్తా, నేను ప్రేమించకపోతే అది ఇవ్వను, అలాంటి కండిషన్లు లేవు. ఆయన ప్రపంచానికి అంతా కూడా తల్లి ప్రేమను పంచాడండి. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ పట్టణంలో గల ఈడెన్ ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన సాధనపై అలాగే మొక్కల నుంచి లభించే ఆహారంపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో మెదడు బాగా చురుకుగా అవుతుందని, అలాగే శక్తివంతులుగా తయారవుతామని తెలిపారు. విద్యార్థులకు ధ్యానాన్ని తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. मेडिटेशन अपनी रूह के लिए बहुत ज़्यादा इम्पोर्टेंट है ना? क्या क्या होता है इससे? आपका जो ब्रेन है डायरेक्टली ब्रेन एक्टिव हो जाता है। क्लास में बहुत ज़्यादा आप लोगों को प्रॉब्लम होता होगा, जैसा कि एक टॉपिक सर समझाते हैं उसमें टोटली फोकस नहीं रहता। अगर आप मेडिटेशन और जो है सो ये सब चीज़ों पे अगर ध्यान दिए तो 100% आपका ब्रेन एक्टिव होगा, आप जो एनर्जेटिक फील करेंगे अपने आप को। अभी महसूस हो रहा है ना, थोड़ा बहुत हो रहा है ना? एकदम माइंड साइलेंस है, एकदम बॉडी रिलैक्स लग रही है नहीं? ऐसे ही ये सब चीज़ें बहुत ज़्यादा इम्पोर्टेंट है। इसको रेगुलर अपने शेड्यूल में, रूटीन में फॉलो करना है। फॉलो करेंगे? 100% करेंगे आज से? గుంటూరు జిల్లా మంగళగిరి రాజీవ్ సెంటర్లో గల వృద్ధుల సేవా ఆశ్రమంలో బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ సే ధ్యానం సత్సంగం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడతాల్ కైలాసపురిలోని మహేశ్వర మహా పిరమిడ్ పత్రిజీ శక్తి స్థల్లో గల పత్రిజీ స్మృతి స్మరణోత్సవం జూలై 23, 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 23వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 25వ తేదీ రాత్రి 8 గంటల వరకు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవం జూలై 23, 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ సందర్భంగా జూలై 22 ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మౌన ధ్యానం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యాన మహాయజ్ఞం కమిటీ చైర్మన్ బ్రహ్మర్షి జక్క రాఘవరావు.
మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శన్. నమస్కారం.